హాయ్ ఎవ్రీవన్, ఐపీఎల్ 2025కి సంబంధించి ఈ సంవత్సరం ఐపీఎల్ మెగా యాక్షన్ జరగబోతుంది. ఈ మెగా యాక్షన్లోకి రోహిత్ శర్మ వస్తున్నట్లు తెలుస్తుంది. రోహిత్ శర్మను కొనడానికైతే అన్ని టీంలు కూడా రెడీగా అయితే ఉన్నాయి. ముఖ్యంగా 3 టీంలు అయితే రోహిత్ శర్మని ఎంత ఖర్చు పెట్టైనా కొనడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. రోహిత్ శర్మను కొనడానికి రెడీగా ఉన్నటువంటి ఆ 3 టీమ్స్ ఏవో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1 చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ బాధ్యతల నుంచి ధోని తప్పుకున్న విషయం తెలిసిందే. రుతురాజ్ గైక్వాడ్ను కెప్టెన్గా ఎంపిక చేసిన ఆ జట్టు ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో టీంను బిల్డ్ చేయడంపై ఫోకస్ పెట్టింది. వేలంలో రోహిత్ శర్మను తీసుకున్న అతనికి కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చే అవకాశం లేదు. కానీ రోహిత్ సాయంతో కోర్ టీంను బిల్డ్ చేయాలనుకుంటుంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ టీం తెలుస్తుంది. నెంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీ కెప్టెన్ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత నుంచి ఫ్యాఫ్ డు ప్లెసిస్ జట్టును నడిపించాడు. ఈ 2 సీజన్లలో అతని కెప్టెన్సీలో ఆర్సీబీ మెరుగైన ప్రదర్శన చేసింది, కానీ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. వయసు రీత్యా ఫ్యాఫ్ డు ప్లెసిస్ను ఆ జట్టు రిటైన్ చేసుకోకపోవచ్చు. మళ్ళీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు కోహ్లీ ఆసక్తిగా లేడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను కొనుగోలు చేసి అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని ఆర్సీబీ టీం భావిస్తున్నట్లు వార్తలైతే వస్తున్నాయి. నెంబర్ 3 పంజాబ్ కింగ్స్. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త ప్రదర్శన చేసిన జట్టు ఏదైనా ఉందా అంటే అది పంజాబ్ కింగ్స్ మాత్రమే. కెప్టెన్, కోచ్లను మార్చిన ఆ జట్టు రాత మాత్రం మారడం లేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 మెగా వేలాన్ని ఉపయోగించుకొని సరైన జట్టును ఎంపిక చేసుకోవాలని ఆ ఫ్రాంచైజీ భావిస్తుంది. రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి మంచి జట్టును ఎంపిక చేయాలనే ప్రణాళికలు రచిస్తుంది. రోహిత్ శర్మ కనుక యాక్షన్లోకి వస్తే పంజాబ్ కింగ్స్ టీం ఎంత పెట్టైనా కొనడానికైనా రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది. సో ఈ 3 టీంలు అయితే రోహిత్ శర్మ కోసం ఎంత ఖర్చు పెట్టడానికైతే రెడీగా ఉన్నాయి. సో గైస్, ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ ఏ టీంలోకి వస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ అలానే ఐపీఎల్లో మీ యొక్క ఫేవరెట్ టీం మీద కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.